ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఒకటి తెలియజేయదలుచుకున్నాం. లిక్కర్ గురించి, అక్రమ మద్యం గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోర్టు ఈరోజు మాట్లాడుతూ ఉంది. ఆ రోజు మీరు పూర్తిగా మద్య నిషేధం చేస్తామని చెప్పారు. మద్య నిషేధం చేయకపోను రాష్ట్రంలో ఉన్న యావత్తు మద్యం షాపులను గవర్నమెంట్ పరిధిలోకి తీసుకొని వచ్చారు. అది కూడా గత 40 సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తుల నోట్లో మన్ను కొట్టి అన్ని మద్యం షాపుల్లో మీ కింద పెట్టుకొని ఎక్కడ ఈరోజు భారతదేశం అంతా గూగుల్ పేనో ఫోన్ పేనో అని టెక్నాలజీ మీద ఆధారపడి ముందుకెళ్తా ఉంటే ఒక బడ్డీ కొట్టువాడు కూడా గూగుల్ పే వాడుతా ఉంటే వందల వేల రూపాయలు వ్యాపారం చేసే మద్యం అంగళ్ళల్లో కూడా మీరు అవన్నీ తీసి క్యాష్ పద్ధతి తీసుకొని వచ్చి అక్రమంగా వచ్చిన డబ్బులన్నింటినీ మీ కింద వేసుకొని ఈరోజు మీ నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ జైలు పాలు అవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే మీ పార్టీలో మెయిన్ నాయకుడు మిథున్ రెడ్డి గారు 71 రోజు జైల్లో ఉండి బయటికి రావడం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మాట్లాడుతున్నారు, ఏదో ఈ ప్రభుత్వంలో మద్యంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్తున్నారు. మద్యం లాబీలు సిండికేట్లు నడిపింది మీరండి. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో నాసిరకం మద్యం తయారు చేసింది మీరు. ఈ రాష్ట్రంలో తయారు చేసే విధానాన్ని కనబెట్టింది మీరు. ఈరోజు మీ సోదరులు ఎవరైతే అనిల్ రెడ్డి గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారో, సౌత్ ఆఫ్రికాలో ఈ మద్యం వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ ద్వారా ఇక్కడ లిక్కర్ పాలసీని తయారు చేసి అక్రమంగా నాసిరకం మద్యం కంపెనీలు, అక్రమైన కంపెనీలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మంచి కంపెనీలు అందరినీ రాష్ట్రం వదిలే విధంగా చేసి మీరు ఇక్కడ వ్యాపారం చేయడం జరిగింది. ఆ రోజు మీరు తప్పు చేశారు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకున్నాం కాబట్టి మీ యొక్క ఎవరైతే మెయిన్ నాయకులు ఉంటారో వాళ్ళందరూ జైలు పాలు కావడం జరిగింది. ఈరోజు మీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మాకు క్లియర్ చిట్ ఇచ్చింది కోర్టు అని చెప్తున్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఎక్కడ మీకు క్లియర్ చిట్ ఇచ్చారు? న్యాయపరమైన లొసుకులను అడ్డం పెట్టుకొని ఈరోజు మీరు బెయిల్ పైన బయట తిరుగుతూ ఉన్నారు. కేవలం కండిషన్ బెయిల్ మీద మీరు బయటకు వచ్చి ఈరోజు మా ప్రభుత్వం పైన మా పైన నిందలు వేస్తూ ఉన్నారు. మేము ఒకటే సవాల్ విసురుతున్నాం. మొన్న మొలకల చెరువులో జరిగిన ఘటన గురించి నేను ఒకటే చెప్తున్నా. ఈ ప్రాంతవాసిగా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఒక పెద్ద స్క్రీన్ పైన మా ముఖ్యమంత్రి గారి పైన, ఆ తర్వాత మా యువ నాయకుల పైన, మంత్రిగా ఉన్న నా పైన మాట్లాడడం జరిగింది. నేను ఛాలెంజ్ విసురుతున్నా జగన్మోహన్ రెడ్డికి, రండి ఇక్కడే మన కాణిపాకం వినాయకుని దగ్గర ప్రమాణం చేస్తాం. ఈ అక్రమ మద్యంలో మీరెవరైతే మా మీద నిందలు మోపారో మాకు దీంట్లో భాగస్వామ్యం అయితే దేవుడే మమ్మల్ని చూసుకుంటాడు. మీరు తప్పులు చేసి మీ తప్పులు కప్పుపుచ్చుకునేదానికి మీ మీద జరుగుతున్న బ్యాడ్ ప్రాపగాండా ఏదైతే ఉందో దాన్ని వేమార్చే విధంగా ఈరోజు మా పైన జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, ఏ రోజైనా ఏ విషయంలోనైనా చిన్న వెంట్రుకంతా మా పార్టీ నాయకులైతేనే మాకు సంబంధించిన వారు తప్పు చేశారని తెలిస్తే మా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటారు. అదే విధంగా నిన్న జరిగిన ఘటనలలో కూడా రాష్ట్ర ఎక్సైజ్ చట్ట పరిధిలోకి ఎవరు తప్పు చేసినా వాళ్ళని తీసుకొని వచ్చి శిక్షిస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు టాస్క్ ఫోర్స్ పనిచేస్తూ ఉంది. ఎవరైతే దీంట్లో తప్పు చేశారో వాళ్ళందరినీ ఇంట్రాగేట్ చేయడం, కటకటాలు పాలు చేయడం కూడా జరిగింది. మీ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి లేవనెత్తింటే మీరు చేసి ఉంటారని అడుగుతున్నాం. ఆ రోజు ఒక దళిత డ్రైవర్ను చంపిన ఎమ్మెల్సీ ఈరోజు మీ వెనకాల పెట్టుకొని తిప్పుతున్నారా లేదా అని అడుగుతున్నాం. మీరు ఆ రోజు అతని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా అని అడుగుతున్నాం. ఒక మహిళ శాసనసభ్యురాల్ని ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే అసభ్యపరంగా మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు భారతదేశం అంతా ఆ సంఘటనను వ్యతిరేకిస్తే అది జరిగిన 1 నెలకే నువ్వు వాళ్ళ ఇంటికి వచ్చి ఆయనతో విందు చేసుకొని పోతావు.
నెల్లూరు జిల్లాలో. అంటే మీ దగ్గర రౌడీలను పెట్టుకొని, మీ దగ్గర కూలికోరలను పెట్టుకొని, మీ దగ్గర మాఫియాలను పెట్టుకొని మీరు తప్పులు చేసేది. మేము చిత్తశుద్ధిగా ఏదైనా సమస్యలు లేవనెత్తినప్పుడు, ఈ రాష్ట్రంలో జరిగిన ఏదో రంగంలో అయినా చెడ్డ పేరు వస్తున్నప్పుడు తప్పకుండా కమిటీల ద్వారానో పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి దానిపైన కమిటీలు వేసి చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటున్నామా లేదా అని మీ అందరికి తెలియజేసుకుంటున్నా. అంతే తప్పక కింద స్థాయి సర్పంచ్ స్థాయి నాయకుడి నుంచి మాజీ ముఖ్యమంత్రి స్థాయి నాయకుల వరకు మీరు ఒకటే పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో పెట్టడం, ఇదో ముఖ్యమంత్రి గారు ఇది చేశారు, ఆ స్థానిక మంత్రి ఇది చేశారు, పాత ఫోటోలన్నీ తీస్తున్నారు, దానిపైన ట్యాగ్ లైన్లు వేసేస్తున్నారు, మీదో వీళ్ళకి ఇంత అందింది అంతంది. ఆ స్కామ్ విలువ ఎంత, మీరు మా మీద మోపుతున్న తప్పెంత అని అడుగుతున్నాం. ఈ రోజుకి ఈ విషయంలో ఎవరైతే మా మీద కామెంట్ చేశారో వాళ్ళకి నేను సవాల్ విసురుతున్నా, మీరు చర్చకు రండి. నిజంగా మేము తప్పు చేశామని తెలిస్తే ఏదానికైనా మేము సిద్ధమని తెలియజేసుకుంటున్నా. ఒక్క అనా పైసా రూపాయలు మద్యం స్కామ్ కు సంబంధించిన డబ్బు మేము వాడినా, మా అకౌంట్లలో పడినా, మేము తప్పు చేశామని తెలిసినా కూడా ఏదానికైనా సిద్ధమని తెలియజేసుకుంటున్నా. అలాగే నేను ఒకటే చెప్తున్నా, మీరు మంచి వాళ్ళైతే రేపు రాబోయే కాలంలో కోర్టుల్లో మీకు ఎదురు దెబ్బ తగులుతుందా లేదా అని మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలా. ఎందుకంటే తప్పు చేసేది మీరు, నెట్టేది వేరే వాళ్ళ పైన. ఈరోజు లిక్కరు, రెవెన్యూ, ఇసుక, మైన్, ప్రతి ఒక్క రంగంలో మీ పాత్ర ఉంది. ముఖ్యంగా ఈ మద్యానికి సంబంధించిన విషయానికి వస్తే నిన్న కూడా ఎవరైతే మా సంబంధిత శాఖ మంత్రి ఉన్నారో వాళ్ళు క్లియర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇంట్రాగేషన్ ఇలా జరుగుతూ ఉంది, నిందితులు ఉన్నారు, వీళ్ళందరినీ మేము ఇంట్రాగేట్ చేసి కేసు ఫైల్ చేయడం జరిగింది, చట్టపరంగా పోతున్నాం. దీన్ని కూడా రేపు ఏదైతే టాస్క్ ఫోర్స్ ఉందో అక్రమ మద్యం పైన, దాని మీద కూడా కొత్త టాస్క్ ఫోర్స్ తీసుకొని వస్తున్నాం. మేము నిజంగా తప్పు చేసే వాళ్ళం అయితే మాది ప్రభుత్వం పెట్టుకొని ఆదిలోనే దాన్ని అంచేసేవాళ్ళం, అది స్టార్టింగ్ లోనే అంచేసేవాళ్ళం. మేము నిజంగా ఎక్కడైనా అధికార బలాన్ని ఉపయోగించో లేకపోతే అధికారాన్ని అక్రమంగా వేరే దాంట్లో వాడేవాళ్ళం అయితే ఫస్ట్ లోనే దానిపైన బూడిద నీళ్లు చల్లేవాళ్ళం. ఎక్కడా లేదు. పత్రికలకు స్వేచ్ఛనిచ్చాం, అధికారులకు స్వేచ్ఛనిచ్చాం. ఎవరైతే నిజంగా దీంట్లో తప్పు చేశారో వాళ్ళకి శిక్ష అనుభవించాలా. రేపు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ చెడ్డ పేరు రాకూడదని చెప్పి మేము చేశాం తప్పక ఎక్కడ ఎవరు ప్రమేయం లేదు. ఇప్పటికీ వైసీపీ నాయకులు ఇప్పటికైనా తేరుకోవాలా. ఈ రోజుకి మెడికల్ కాలేజీల మీద 1 కోటి సంతకాలంట. అయ్యా, మీరు 1 కోటి సంతకాలు పెట్టేవాళ్ళంటే మీకు వచ్చిన ఓట్లే 1 కోటి ఉన్నాయి. మీకు వచ్చిన ఓట్లే 1 కోటి. నేను ఎలక్షన్లలో మీరు ఎన్ని సంతకాలు పెట్టిస్తారని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీని ఆయన్ను మర్చిపోతారనే భ్రమలో ఈ రోజు ప్రజల్లోకి వచ్చేదానికి ఏదో కార్యక్రమం పెట్టుకోవాలి. మొన్నంతా మామిడికాయలన్నీ రోడ్లో దొక్కిచ్చేసినాడు, పొగాకు రైతుల కోసం అని చెప్పి అక్కడ పోయి గొబ్బు పట్టించేసినాడు. ఇవన్నీ కేవలం ఆయన యొక్క గుర్తింపు కోసం, ఆయన యొక్క ఉనికి కోసం, రాబోయే కాలంలో ఆయన ప్రాచుర్యం కోసమే తహతహలాడడం తప్పక ఎక్కడ ఈ రాష్ట్ర ప్రజల పైన ఆయనకు నమ్మకం లేదు. రాష్ట్ర ప్రజలు మరొకసారి ఆయనకు అవకాశం కల్పిస్తారని చెప్పి ఆయన నమ్మకే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.